మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Origin, the trillion-dollar company that has footprints in 70 countries all over the world, is coming out with a big announcement today. Hello. As every story has an end, my story as CEO. His retirement. There's a lot of speculation going around as to who is going to be leading Origin next. One thing is for sure, this will be a dream job for that person. Possibility for either Felix Yusupov, Joe Richards, Michael Angler, and Rishi Kumar. రిషి కుమార్ నిన్న మొన్నటి వరకు మనకి తెలియని ఒక పేరు ఈ రోజు ప్రపంచంలోని అతి పెద్దదైన కార్పొరేట్ కంపెనీ ఆరిజిన్ గ్రూప్ కి సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా ఆయన పేరు మారబోతోంది. Welcome. Like you all, I am equally excited to announce the new CEO of Origin. He is a man of commitment, a man of confidence, and a man of courage. He is none other than Mr. Rishi Kumar. థ్యాంక్ యూ. ఎన్నో న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ అంటున్నాయి ఈ పొజిషన్కి ఎవరొచ్చినా వాళ్ళ కళ నిజమైనట్టేనని. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను కళలు నమ్మను, నిజాన్ని నమ్ముతాను. నేనెప్పుడు ఈ స్థాయిలోనే ఉండాలనుకున్నాను, ఉన్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. థ్యాంక్ యూ. All the best, Rishi. థ్యాంక్ యూ సార్. The world is yours. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. ప్రతినిధి మసై నీలో కసే దిశై అడుగేసై మిసైలులా ప్రతి సకం సతం ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా గెలుపు నీవే
నీ పంతం నువ్వేలే అనంతం నీదొక్క మార్గం అనితర సాధ్యం నీదొక్క పర్వం శిఖరపు గర్వం నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు ఓటమి భయమే ఉన్నోటెవడు ఓడని రుజువే నువ్వు గెలుపుకే సొంతం అయ్యావు నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం హలో సార్. హలో. సక్సెస్ కి ఒక ఎగ్జాంపుల్ గా మారిన మీ గురించి తెలుసుకోవాలని మా అందరికీ ఉంది. అసలు ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అయ్యామో లేదో? గతం. మన గతమే మనకు చెప్తుంది మనం సక్సెస్ అయ్యామా లేదా అని. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. మీరెప్పుడన్నా అనుకున్నారా ఈ స్థాయిలో ఉంటానని? అనుకున్నాను కాబట్టి ఎక్కడున్నాను. సంవత్సరానికి మీ శాలరీ $125 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 950 కోట్లు, ప్లస్ కంపెనీ షేర్స్. మీరు ఆల్రెడీ ఒక బిలియనియర్. ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? డబ్బు. నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న 10,000 అప్పు చేశారు. ఆయన అప్పు తిరిగి ఇవ్వలేకపోయారు. ఆ అప్పు ఇచ్చినోడు ప్రతి వారం మా ఇంటికి వచ్చేవాడు. తీసుకున్న అప్పు తీర్చే దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా అప్పు చేశావు? నెల అన్నావు, సంవత్సరం అయింది, ఇంకెప్పుడు వస్తావు? అరే ఎంత అరిచినా మొహం నవ్వేంటయ్యా? సిగ్గులేదా నీకు? అన్నయ్య గారు టీ. ఈ మర్యాదలకే తక్కువ లేవు. వచ్చినప్పుడల్లా నా మొహాన్ని టీ పోసి పంపించేస్తారు. ఏమయ్యా, మనిషి పుట్టికే పుట్టావు కదా, మాట మీద నిలబడాలన్న పౌరుషులు కూడా లేదా? నీకెందుకయ్యా పెళ్ళం పిల్లలు? నీతో పాటు దరిద్రం అనిపించడాక? ఛీ! ఆ రోజు నన్ను అలా చూసినప్పటి నుంచి మా అమ్మ మళ్ళీ వాడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడనే భయంతో మేము ఇంట్లోనే ఉన్న పక్కింటి వాళ్ళకి చెప్పి మా ఇంటికి తాళం వేయించేసేది. ఈరోజు నేను సంపాదించే 1,000 కోట్ల కన్నా ఆ రోజు మా దగ్గర 10,000 లేదనే బాధే ఎక్కువ గుర్తుంటుంది. ఈ డబ్బనే చాలా విచిత్రమైంది. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎవ్రీథింగ్. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. దాట్స్ గ్రేట్ సార్. సక్సెస్ కి మీ డెఫినేషన్? సక్సెస్కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్గా మారిపోతాం. నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం Hi Rishi, last few months lo Google you're one of the most searched persons. You can tell me something more important. Okay. It's my birthday today. Okay. Happy birthday. Evening I'm throwing a party. Eggoddaniki veelledu. You got to be there. Sure. I'll be there. Thank you.
నిధి ఏం కాక ఎంత పెద్దోడు మాత్రం దోస్తులను మర్చిపోతావా? నువ్వు మర్చిపోతే మేము మర్చిపోనేస్తామా? రే కన్నా రిషి మేరే షేర్. నువ్వేంట్రా ఇక్కడ? సర్ప్రైజ్. Hi, Rishi. రే So nice to see you. హాయ్ 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 హలో హాయ్ రా. ఎలా ఉన్నావు రిషి? ఏం గీత ఇంకా డైటింగా? చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మెమరీస్. ఎక్కడ మొదలైంది సార్ ఇదంతా? రే కాక, నీ మొదటి బండి గుర్తుందారా? టుక్కు 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 టుక్కు. ఈ మనానికి చెయ్యి. కాక, ఒక ఫ్రెండ్కి వాడి లవర్కి ప్రాబ్లం అయినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ ఒక ఫ్రెండ్కి వాడి అయ్యకి ప్రాబ్లం అయినప్పుడు మాత్రం ఇంకో ఫ్రెండ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీకు నువ్వే ఇచ్చుకోపోయేళ్ళు. పట్కా ఇడియట్, నీకేమైనా బుద్ధి ఉందా? ఎవరు లేకపోతే విని పంపుతావా? రిజిస్టర్ తో మాట్లాడి అన్ని సెటిల్ చేసుకుని వస్తే వీడెళ్ళి మొత్తం దొప్పించుకొచ్చాడు. సార్ రూల్స్ ప్రకారం రూల్స్ అంటే రూల్స్. అసలు ఇలాంటి ఏదో కంపెనీలో ఎందుకు ఉంచారా? తీసిపారమని చెప్పాను కదా. మీ నాన్నగారికి ఆయన అంటే కొంచెం ఇష్టం అండి. ఇంకా దరిద్ర ముఖం వేసుకొని ఇక్కడే ఉంటావే. గెట్ అవుట్. సారీ సార్. ఎవడాడు? ఆడంటావేంటి? ఆయన మా చిన్న బాస్ రాహుల్ సార్. సత్యనారాయణ గారికి చెయ్యి. అలాగే. ఏం చేద్దాం అనుకుంటున్నావు కాక? ఇక్కడ నేను అనుకుంది జరగాలి, కానీ ఎందుకు జరుగుతుందో ఆడికి తెలియకూడదు. ఈ జాగ్రత్త. ఎవడరా నువ్వు? రాయంట్రా, పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా? నన్నే కొడతావు నీ. మ్యాటర్ ఆడికి నాకు మధ్యలో, నీకెందుకురా? ఒకటి యాక్చువల్లీ వీడిప్పుడు అవుట్. గాడేసుకోలేదురా? లేదు. వేసుకోవాలి కదరా మరి. అసలు ఎందుకు కొడుతున్నావు? క్లారిటీ ఇచ్చుకోవడానికి బాస్. కాలేజీలో ప్రిన్సిపల్ మీద అందరి ముందు అరిచావంట. పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా నీకు? కాలేజ్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి బాస్? అసలు ఎవరని కొడుతున్నారు బాస్?
నువ్వు అమితే కదరా? అమిత్ ఏంటి బాస్? నా పేరు రాహుల్. చావురుక, నువ్వు అమితే. ఒట్టు బాస్, నా పేరు రాహుల్. రే కన్నా, కాకా ఈడు అమిత్ కాదు రాహుల్ అంటరా. నాకు కూడా గప్పర్సింది గదే డౌట్ వస్తుంది కాక. ఆడు ఎర్రగుంటాడు, ఇటు కర్రగున్నాడు. కాదురా, అంత డౌట్ ఉంటే చెప్పాలి కదా. నువ్వు మంచి ఫ్లోలో ఉన్నావు కాక, మధ్యలో ఆపుడు ఎందుకని గట్టి కొట్టేశాను రా. కొంచెం చెప్పొచ్చు కదా బాస్. నాకు కొంచెం మొహమాటం భయ్యా. ఇదిగో రే, ఇంటికి ఐస్ మొక్కలు ఎట్టుకో. అవునరా, నాకు లాజిక్ అర్థం కాదు. నీకు మీ అయ్యకి అస్సలు పడదు కదా, మరి అదేంట్రా మీ అయ్యని ఎవడైనా ఏదైనా అంటే మాత్రం అని బుక్కలేరు కొడతావు? నాకు మా నాన్నకు 100 ఉంటాయి. అలా అని ఎవడు పడతాడంటే ఊరుకుంటావా? పాతేస్తా. అమ్మో, మీ అయ్యిస్తుంటే నేను జంపు. ఆగరా, ఆయన రావటానికి ఇంకో గంట పట్టుద్ది. ఏంటి 2 ఫ్లోర్లకి పైకి రాని గంట ఎందుకు? ఓసారి కింద చూడు. ఇప్పుడు చూడు, ఆయన రాగానే చుట్టూ 10 మంది చేరతారు. అవునరా, వచ్చారు. అసెంబ్లీలో కూర్చున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా పార్క్ బెంచ్ మీద కూర్చుంటారు చూడు. కాక అసలు మ్యాచ్ చూడకుండా కామెంటరీ బలి చెప్తున్నావు కాక. రోజు జరిగేదే కదా. ఇప్పుడు చూడు, ఓ పిచ్చోడు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాడు. పిచ్చోడా? వచ్చాడు. జేబులో చేయి పెట్టారా? పెట్టాడు. డబ్బులు తీసారా? ఇచ్చేశాడు కూడా. నేను అలా తిరగంగానే తీసుకున్న అప్పుకు వడ్డీ ఎలా కట్టాలో తెలియదు కానీ ఈ దానాలకేం తక్కువ లేదు. కానీ కాక మీ అయ్యకి ఇక్కడ ఏం ఫాలోయింగ్ ఉందిరా? కూకట్పల్లి గాంధీ కదా. ఇప్పుడు చూడు, అందరితో కలిసి నవ్వుతూ ఉంటారు. 500 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వినట్టు భలే నవ్వుతున్నారు అందరూ. ఎలా రా, ఈ రోజు అంత జరిగినా ఏమీ జరగనట్టు ఎలా రా అలా నవ్వుతూ బతికేస్తారు? అందుకే మా నాన్నే నాకు రోల్ మోడల్. ఏంటి కాక? ఎలా బతకూడదని తెలుసుకోవటానికి. బతికించు. ఇంతకీ నీ ఎంటెక్ ప్లాన్ గురించి మీ అయ్యకి చెప్తున్నావా? అది మనకి ప్లాన్, ఆయనకి షాక్. ఇది మీకు ఇమ్మన్నాడు. ఏంటిది? ఏంటండి ఇది? వైజాగ్ ఐఐటీలో ఎంటెక్ అడ్మిషన్ లెటర్ అమ్మా. బీటెక్ అయ్యాక సివిల్స్ రాస్తాడనుకున్నాంగా. అనుకుంది నేను కాదు, ఆయన. ఆయన కలెక్టర్ అవ్వలేపాడని నన్ను సివిల్స్ రామంటే ఎలా? ఎంటెక్ చేసి ఏం చేస్తాడు? యుఎస్ వెళ్తాను. వెళ్ళి అక్కడైతే ఎవరి కింద చేతులు కట్టుకొని పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడు బతుకు ఆడితే నేను అనుకుంది చేయొచ్చు. నేమ్, ఫేమ్, మనీ, ఐ జస్ట్ వాంట్ టు విన్ అమ్మా. అయినా జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. అయినా ఇలా ఓడిపోతూ కూడా నవ్వుతూ బతకటం నా వల్ల కాదు. ఏంట్రా మాటలు? చూడు, ఆయన అన్నం తినకుండా వెళ్ళిపోయారు. తినకుండా ఉంటే నిజాలు అబద్ధాలు అయిపోతాయంటే ఈ భూమి మీద ఎవరు తినే అవసరమే ఉండదు. ఆయన చూసే ఓడిపోవటం అంటే నాకు భయం పుట్టింది. ఏమిటోరా, నా వల్ల అవటం లేదు. మీ ఇద్దరి మధ్య నేను అరిగిపోతున్నాను. నా వల్ల కాదురా. నువ్వు అలా అంటే నేను ఏమైపోతానే. కూర్చో. నువ్వు వద్దని చెప్పు, నేను అసలు వైజాగ్ వెళ్ళను. రే, మా అమ్మ చిన్నప్పుడే నాకు చెవులు కుట్టి కమ్మలు పెట్టేసింది. నువ్వు మళ్ళీ అందులో పువ్వులు పెట్టకు. సరే, ఇంతకీ నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా 2 రోజుల్లో.